హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. వింటర్ సీజన్ వచ్చేసింది అండ్ చలికాలంలో మనకి బాగా దొరికే ఫ్రూట్స్ ఏంటో చెప్పండి. నిమ్మ జాతి ఫ్రూట్స్ కదా, నిమ్మకాయలు, ఆమ్ల, చింతకాయలు ఇవన్నీ బాగా దొరికేస్తూ ఉంటాయి. సో చూడండి, ఈరోజు మా మమ్మీ అయితే నిమ్మకాయలతో పులిహోర చేసేసింది. ఎంత రోగ నిరోధక శక్తి పెంచుతుందో తెలుసా, ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట నిమ్మకాయ. సో అలాంటి నిమ్మకాయతో ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి కానీ, మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఇలా సింపుల్గా పులిహోర చేసేస్తే చాలా ఆరోగ్యం అన్నమాట. అస్సలు జలుబు చేయదు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే జలుబు చేస్తుంది నిమ్మకాయలు, ఇప్పుడు తినొద్దు, సీజన్ చల్లగా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటారు. లేదండి, అస్సలు జలుబు చేయదు. సో ఫస్ట్ అయితే రాత్రి తీసుకున్న అన్నం కానీ, లేకపోతే వేడివేడిగా వండుకున్న అన్నమైనా తీసుకోవచ్చు. అండ్ నిమ్మకాయలు అయితే మీ టేస్ట్కి తగినట్టు అనమాట, పులుపుకి తగినట్టు. మేమైతే ఒక ముగ్గురికి చేస్తున్నాము, ఒక 5 నిమ్మకాయలు పట్టాయి అనమాట మాకు. ఇంకా మీ ఇష్టం, మీరు ఇంకా పులుపు కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ రసం పిండేసుకున్న తర్వాత 1-2 సార్లు కలిపేసుకున్నామంటే ఆ రసం మొత్తం అన్నంలోకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే చూడండి, స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మాత్రం ఎక్కువగా తింటాము మేము. మా డాడీకి చాలా ఇష్టం పచ్చిమిర్చి. మా డాడీ కోసమే వేస్తుంది అనమాట మా మమ్మీ. పులిహోర చేసినప్పుడల్లా ఎక్కువ పచ్చిమిర్చి వేస్తుంది. అయితే నెక్స్ట్ ఒక 4 ఎండుమిరపకాయలు, ధనియాలు మాత్రం చాలా మెయిన్ అనమాట. ఒక గుప్పెడు ధనియాలు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు. జీలకర్ర చాలా మంది పులిహోరలోకి వేసుకోరు, అయితే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మేమైతే ఎక్కువ వాడతాము కాబట్టి మా మమ్మీ ఎప్పుడు వేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే పల్లీలు, ఎక్కువ క్రంచీగా ఉండాలంటే పులిహోర పల్లీలు మెయిన్ కదా. సో మేమైతే పల్లీలు మాత్రం ఎక్కువగానే తింటాం, నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే మీరు ఆప్షనల్ అనమాట, మీరు స్కిప్ చేసేయచ్చు. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటాము. పల్లీలు మేము ఆల్రెడీ వేగించిన పల్లీలు తీసుకుంటున్నాము కాబట్టి లాస్ట్లో యాడ్ చేసాం పల్లీలు. లేదా మీరు పచ్చి పల్లీలు తీసుకునే పని అయితే ముందే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే పసుపు, కొద్దిగా పసుపు వేసుకున్నాము కలర్ కోసం. అండ్ నెక్స్ట్ ఉప్పు అనమాట. ఉప్పు మేము అన్నంలో ఆల్రెడీ వేసుకొని వండుకుంటాము, అందుకే మా మమ్మీ లైట్గా వేసింది. మీరు అన్నంలో వేసుకోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు అనమాట. కరివేపాకు మాత్రం కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. పల్లీలు అండ్ కరివేపాకు, ఇది పచ్చిమిర్చి అనమాట. పులిహోరలోకి ఈ 3 అంటే నాకు చాలా ఇష్టము, బాగా తినేయచ్చు మనం. నెక్స్ట్ అయితే కొత్తిమీర, ఇంకా కొత్తిమీర తీసుకొని కడిగేసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేసుకున్న తర్వాత కడగొద్దు, కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇవన్నీ వేసేస్తున్నాము, ఈ మిక్చర్ మొత్తం వేసేసి ఇంక మనం పులిహోర కలిపేస్తాం అనమాట. అంతేగా, సింపుల్గా అయిపోతుంది. చకచకా మనం చేసేయచ్చు. లంచ్ బాక్స్లోకి కానీ, టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. అండ్ జలుబు చేస్తుందని మాత్రం అనుకోవద్దు, ఎక్కువగా తింటేనే ఏదన్నా అనమాట. సో సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తినాలి. సో అపోహ మాత్రం ఏమన్నా ఉంటే జలుబు చేస్తుంది అనేది ఆ ఐడియా మాత్రం తీసేసేయండి. చూడండి, ఒక్కొక్క స్పూన్లోనే గట్టిగా 10-15 పల్లీలు వచ్చేస్తాయి అనమాట. ఆ మాత్రం వేస్తే గానీ పులిహోరలోకి నేను తినలేను. చూడండి, మీకు కూడా ఇష్టమా పల్లీలు ఫ్లేవర్ దీనిలోకి, పులిహోరలోకి జీడిపప్పు తగులుతూ చక్కగా మధ్య మధ్యలో ఈ గ్రీన్ చిల్లీస్ని నంచుకుంటూ చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో ఈ రెసిపీ కమెంట్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్లో ఇంకా చాలా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈరోజుకి ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.